జలదంకి పంచాయతీలో సిమెంట్ రోడ్ నిర్మాణం. అభివృద్ధి లక్ష్యంగా జలదంకి పంచాయతీ ఉపసర్పంచ్ మాలకొండ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం, తాగునీటి కోసం ఇంటింటికి కుళాయి ఉండే విధంగా ప్రతి చిన్న బజారుకు కూడా పైప్ లైన్లు వేస్తున్నారు. సోమవారం జలదంకి పంచాయతీ పరిధిలోని అప్పారావు తోట గిరిజన కాలనీలో 10 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాలకొండ రెడ్డి మాట్లాడుతూ, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో జలదంకి పంచాయతీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాక, మౌలిక వసతుల కొరత లేకుండా ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే చిన్న చిన్న వీధులకు కూడా పైప్ లైన్లను వేయడం జరిగిందని, ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి తాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మహేష్, పల్లవి, అప్పారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో జలదంకి పంచాయతీ హ్యాబిటేషన్ అప్పారావు సంఘంలో దాదాపు 10 లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సురేష్ అన్న దాదాపు మా పంచాయతీలో 2,75,00,000 దాకా సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పారావు సంఘం గ్రామాన్ని ఇప్పుడు దాకా వాళ్ళని ఓటర్లుగానే వాడుకున్నారు తప్పితే ఆ గ్రామం డెవలప్ చేయాలని ఏ నాయకుడు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు సురేష్ అన్న ఆదేశాలతోటి అప్పారావు సంఘంలో ఫస్ట్ టైం ఇదే సీసీ రోడ్డు వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు కూడా ఈ గ్రామాన్ని ఎవరైతే డెవలప్ చేస్తారో, ఎవరైతే మీ సమస్యల కోసం మీ ఎమ్మెటే వచ్చి సమస్య పరిష్కరించేదానికి ఏ నాయకుడైతే మీ ముందు నిలబడతాడో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి సపోర్ట్ చేస్తే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా వాళ్ళకి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తే ఈ గ్రామం తొందరగా డెవలప్ అవుద్దని అన్ని రోడ్లు కూడా వేయటానికి సురేష్ అన్న ఎస్టీ సబ్ ప్లాన్లో పెట్టింది. ఇది మామూలుగా వేయాలని చెప్పి వేస్తున్నాము. సబ్ ప్లాన్ కానీ వచ్చిందంటే నెహ్రూ నగర్ అప్పారావు సంఘం మొత్తం కూడా సీసీ రోడ్లు అయిపోతాయి. అది కూడా ఈరోజు నెహ్రూ నగర్ కానీ అప్పారావు సంఘం కానీ టంకమారిపాలెం కానీ కమ్మపాలెం కానీ నాగిరెడ్డిపాలెం రోడ్లు కూడా కానీ గమలపాలెం కానీ అన్నీ కూడా తీర్మానాలు కూడా మా చేతుల మీద వేయటం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అప్పారావు సంఘం ప్రజలకు కానీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నకు కానీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం.